సమగ్ర శిక్ష అభియాన్లో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ డీఈఓ కార్యాలయం ప్రాంగణంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. 18 ఏళ్లుగా 19,600 మందికి పైగా ఉద్యోగులు పాఠశాల విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ నిలబెట్టుకోవాలన్నారు. లేని పక్షంలో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కలిసి చేలో హైదరాబాద్ చేపడతారని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. 9,600 మంది గత 20 రోజులుగా సమ్మె చేస్తున్నారు. 33 జిల్లాలలో కలెక్టరేట్ల ముంగట టెంట్ వేసుకొని సమ్మె చేస్తున్నారు. అయినప్పటికీ ఇవాళ డిమాండ్ల మీద ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం చాలా దుర్మార్గం. వాళ్ళ న్యాయమైన డిమాండ్. ఇప్పటికీ వీళ్ళు కలవని మంత్రి లేరు, కలవని ఎమ్మెల్యే లేరు, కలవని ఎంపీ లేరు. అందరినీ కలిసి వాళ్ళ న్యాయమైన డిమాండ్ ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇంతవరకు తగిన చర్యలు తీసుకుపోవడంతో వాళ్ళు ఏమైనా గొంతమ్మ కోరికలు కోరతలేరు. ఇందులో వీళ్ళకి ఇచ్చే బడ్జెట్లో వీళ్ళకి ఇచ్చే ఖర్చులో 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం. రేపు వీళ్ళను పర్మనెంట్ చేస్తే కూడా 60% కేంద్రమే భరిస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి పెద్ద భారం పడదు. వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత టీఏలు డిఏలతో పాటు, ఎందుకంటే వాళ్ళు ఎట్టి చాకరిగా ఇన్ని సంవత్సరాలుగా చేసి రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్లకు 61 సంవత్సరం తర్వాత వాళ్ళకు టీఏలు డిఏలు అందే విధంగా వాళ్ళ కుటుంబాలకు మరి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఈ రోజు మీరు వెంటనే వాళ్ళ బతుకులు బాగుపడకపోతే, రెగ్యులరైజేషన్ చేయకపోతే కనుక 20,000 కాదు 60,000 కుటుంబంలో 2 చొప్పున వాళ్ళు బయలుదేరితే కనుక 60,000 మంది బయలుదేరితే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. మేము మాది ఒకటి న్యాయమైన డిమాండ్ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం అనేది దాన్ని నెరవేర్చాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇంకొకటి, ఈ సమగ్ర శిక్షలో మేము గత 20 సంవత్సరాలుగా మేము అన్ని విద్యార్హతలు, ఉన్నతమైన విద్యార్హతలు కలిగి మరి వెట్టి చాకిరికి గురి కాబడుతున్నాము. మాది న్యాయమైన డిమాండ్. మరి మీరిచ్చిన మాటే కదా రెగ్యులరైజ్ చేస్తారని చెప్పారు. ఏదైతే మాది న్యాయమైన డిమాండ్ ఉందో రెగ్యులరైజ్ అనేది మీరు వెంటనే మాకు జీవో పరంగా రిలీజ్ చేయాలని మేము సమగ్ర శిక్ష తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున